అన్న ఇంకోసారి గెలిపించామనుకో అంత మునుపు 5 ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆటో ఉంది. ఈ ఆటో కూడా 4 రోజులు ఆగి ఇచ్చేస్తా ఫైనల్ చోడికి. కట్టలేకపోతున్నాం కిస్తీలు, ఏం కడతాం? అప్పులు చేసి కొనుక్కున్నాము, ఫైనల్ చోళ్ళను బాగుపెట్టాము. 4 రోజులు అయితే ఇది కూడా అమ్మేసేసి మా ఆవిడే నేను ఒక గుడి చూసుకుని గుడిగాడ అడుక్కుంటాం, సరిపోయిద్ది. అంత పరిస్థితి ఉంది. తెచ్చిన వడ్డీలకి అప్పులకి వడ్డీలు కూడా కడుతున్నా, బాగానే గట్టిగా కడుతున్నా. అంతా ధర్మం వడ్డీగా రూపాయి వడ్డీకి తీసుకొచ్చా, 1,00,000 రూపాయలకి లచ్చ కట్టా. ఆటోలు పోయినాయి, ఇటు డబ్బు పోయింది, జబ్బులు మిగిలినాయి. బాగానే ఉంది. విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి కదన్నా, నూనె రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదన్నా. ఆటో ఎక్కిన వాళ్ళేమో ర్యాపిడో బుక్ చేస్తున్నారు, వాళ్ళు ర్యాపిడో రేటు కూడా అవ్వట్లా, ఇంకా ఉన్న దాంట్లోనే తగ్గిస్తున్నారు. ఇంకేంటి మేము తినేది? వాండర్లు ఏం తింటలా, ఓలీ ఫైనాన్స్ వాళ్ళు చక్కగా బాగుపడుతున్నారు. ఎక్కడన్నా ఆటో పక్కన ఆపితే వాళ్ళు ఫోటో కొడితే ఒక 20 రూపాయలు వాళ్ళకి కడుతున్నాము, పోలీసు వాళ్ళకి కడుతున్నాం. ఇంకా మేము తినేదేముంది? ఆటో తోలుకుంటాం వేస్ట్. ఏదైనా గుడి చూసుకుంటే గుడికాడ బెటరు చక్కగా. ఇంకా ముందు ఉంది కదన్న, ఇంకా ముందుకి ఇంకా చాలా పథకాలు వస్తాయి, అన్ని కూర్చుని తినే పథకాలే. అందుకే ముందే గుడి చూసుకున్నాం అనుకో అన్న, గుడి దగ్గర సమ్మగా ఉంటుంది, ఎండకి చల్లగా కూడా ఉంటుంది అన్న.